జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. క్యాబేజీ ఇలా సన్నగా తురుముకోవాలి. పసుపు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్లో ఫ్రెష్గా కడుక్కోవాలి. ఫ్రై చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, మిగతా పోపులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది వేగాక క్యాబేజ్ నేను కూడా తినేదాన్ని కాదు, మా అమ్మ చెప్పింది ఇలా చేసుకోమని. అప్పటి నుంచి నేను అలవాటు చేసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఆయిల్లోనే మగ్గాలి మొత్తం కర్రీ అంతా. ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్, వేసుకుని కలుపుకోవాలి.